మత్తుకు బానిసై యువకులు జాంబీలుగా మారిపోతున్నారు. డ్రగ్స్ కోసం ఏకంగా శ్మశానాలు బాట పట్టి సమాధులను తవ్వేస్తున్నారు. తక్కువ ధరకే దొరకడంతో అది సేవించి రోజు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి రోడ్లపైకి వచ్చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ఆ దేశ అధ్యక్షుడు అక్కడ ఎమర్జెన్సీ విధించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియోరా లియోన్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ యువత మత్తులో ఊగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. సాధారణంగా దేశం ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా లేదా రాజకీయ సంక్షోభం తలెత్తితే ఎమర్జెన్సీ విధిస్తారు. అంతేకాక ఆందోళనలు, ఉద్రిక్తతలతో శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు కఠిన ఆంక్షలు విధిస్తారు. కానీ సియోరా లియోన్లోని యువకుల్లో చాలామంది ఓ రకమైన మత్తు పదార్థం తీసుకుని వీధుల్లోకి వచ్చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు రోజురోజుకు చేదాటిపోతుండటంతో ఆ దేశ అధ్యక్షుడు జులియస్ ఎమర్జెన్సీని విధించారు. అయితే అక్కడ యువకులు కుష్ అనే మత్తు పదార్థానికి బానిసలుగా మారిపోయారు. కుష్ అనే మత్తు పదార్థమే సియోరా లియోన్ ఎదుర్కొంటున్న సమస్యకు ప్రధాన కారణం. దాదాపు 6 ఏళ్ల క్రితం ఈ మత్తు పదార్థం సియోరా లియోన్లోకి ఎంటర్ అయింది. నిత్యం అంతర్గత కల్లోలాలు, జాతుల మధ్య వైరం వంటి సమస్యలతో సతమతమయ్యే అక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు తక్కువ. దీంతో అక్కడ యువకులు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. దీనికి కుష్ తోడవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రధాన పట్టణాల వీధుల్లో ఎక్కడ చూసినా యువకులు దాని మత్తులో ఊగిపోతుండడం సర్వసాధారణమైపోయింది. కుష్ అనే ఈ డ్రగ్ వివిధ రకాల మత్తు పదార్థాల మిశ్రమం. దీంట్లో మనిషి ఎముకలను కూడా వాడతారని స్థానికులు తెలిపారు. కుష్లోని ఎముకల పొడితో పాటు హానికరమైన రసాయనాలు, గంజాయి, పలు మూలికలతో పాటు క్రిమిసంహారక మందులను ఉపయోగించడంతో ఈ కుష్లో మత్తు ఎక్కువగా వచ్చే ప్రభావం పెరుగుతోంది. అయితే ఇది తక్కువ ధరకే లభిస్తుండటంతో ఆ దేశంలో యువకులు దీనికి మరింత అడిక్ట్ అయ్యారు. ఇది సేవించిన వారు ఎక్కువసేపు మత్తులోనే ఉండి ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. ఈ డ్రగ్కు డిమాండ్ పెరగడంతో డీలర్లు అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. దొంగలకు డబ్బులిచ్చి సమాధులను తవ్విస్తున్నారు. అస్థిపంజరాలను వెలికితీసి ఆ ఎముకలను తయారీదారులకు అందజేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వందలాది సమాధులను తవ్వినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రభుత్వం శ్మశానాల వద్ద భద్రతను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా ఫ్రీటౌన్ వంటి పెద్ద పట్టణాల్లో సమాధుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. వినాశకరమైన సింథటిక్ డ్రగ్ కుష్ వల్ల సియోరా లియోన్ అస్తిత్వానికి ముప్పు ఏర్పడిందని ఆ దేశ అధ్యక్షుడు బయో ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి డిస్టిక్లో డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఈ డ్రగ్ డీలర్ల పని పట్టేందుకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే యువతను ఈ మత్తుమందుకు దూరం చేయాలంటే సరఫరాను నిలిపివేయడమే సమస్య పరిష్కారానికి తొలిమెట్టని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కుష్ మత్తు పదార్థం కారణంగా అక్కడ రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది మరణించారనే దానిపై అధికారికంగా గణాంకాలు లేవు. మరోవైపు ఈ డ్రగ్ ఉపయోగించడం వల్ల చాలా మంది అవయవాలు దెబ్బతింటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కుష్ వాడకం వల్ల ముఖాలు వాచిపోయి శరీరం అంతా గాయాలతో చాలామంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో కేవలం ఒకే ఒక్క సైకియాట్రిక్ హాస్పిటల్ ఉంది. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న ఈ హాస్పిటల్ ఇప్పుడు ఈ డ్రగ్కు అడిక్ట్ అయిన వారితో నిండిపోతుంది. ఈ సైకియాట్రిక్ హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య 2020 నుంచి 2023 మధ్య 4000% పెరిగింది. ఈ హాస్పిటల్లో చేరిన వారిలో 60% మంది ఈ కుష్కు బానిసలైన వారేనని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఈ డ్రగ్ తీసుకోవడం కారణంగా వారు వేరే ప్రపంచంలో ఉంటున్నారని, ఏం జరుగుతుందో వారికి అర్థం కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో హాస్పిటల్లో రోగులు పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నారు. అయితే హాస్పిటల్లో ఎక్కువ శాతం మంది రోగులు ఉండడంతో ఈ డ్రగ్కు తీవ్రంగా బానిసలైన వారిని మాత్రమే వైద్యులు చేర్చుకుంటున్నారు. వారిని వ్యసనం నుంచి విముక్తులను చేసేందుకు యాంటీసైకోటిక్ డ్రగ్స్ను అందిస్తున్నారు. అంతేకాదు వారిని 3 నుంచి 6 వారాల పాటు ఐసోలేషన్లో ఉంచుతున్నారు. అయితే ఈ డ్రగ్కు అడిక్ట్ అయిన వారికి యాంటీసైకోటిక్ డ్రగ్స్ను ఇచ్చినా కోలుకోలేరని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ డ్రగ్ తీవ్రమైతే మాత్రం వారు జాంబీస్గా మారిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్య సియోరా లియోన్లో తీవ్రమవుతోంది. అయితే ఎమర్జెన్సీ ప్రకటనపై ఆ దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి శాంతి భద్రతలపై దృష్టి సారిస్తే ఈ సమస్య తలెత్తేది కాదని కొందరు వాదిస్తున్నారు. పరిస్థితి చేదాటిన తర్వాత చర్యలు చేపట్టినా ఉపయోగం లేదంటున్నారు. మరికొందరేమో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. డ్రగ్ సమస్యను పరిష్కరించేందుకు ఎమర్జెన్సీ సరైన నిర్ణయమంటున్నారు.